హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ కూడా పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మేమైతే కుమ్మేసాం అనమాట. భోగి రోజు వీడియో అండి ఇది వచ్చేసి. భోగి రోజు అయితే ఇట్లా నైట్ అయితే ముగ్గులు అయితే వేసేసుకున్నాం అనమాట. మార్నింగ్ పొద్దున్నే లేసి ముగ్గులు వేయడానికి టైం పడుతుందని చెప్పి ఇంకా నైట్ అయితే రెడీగా అయితే ముగ్గులు వేసి పెట్టేసాం. అలాగే భోగి మంటలు వేయటానికి కూడా అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం అనమాట. ఇంకా లైట్ లేదని చెప్పి ఇలా లైట్ అయితే పెట్టేసుకుని ఇలా సింపుల్గా అయితే భోగి పండుగ రోజు భోగి పండుగ ముగ్గు అయితే వేసేసామన్నమాట. ఇంకా రోడ్ అంతా కూడా మంచుతో అయితే ఇలా ఉందండి. ఇంకా మంచు అయితే తగ్గలేదు, మంచు పడుతూనే ఉందన్నమాట. ఇంకా భోగి మంటల తర్వాత మంచు తగ్గుతుంది, అలాగే చలి కూడా తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు కదా. ఇలా మా ఇంట్లో ఇలా సింపుల్గా అయితే ముగ్గులు అయితే వేసేసుకున్నామండి. తెల్లవారుజామున ఇంకా 4ంటికల్లా లేచేసామన్నమాట భోగి మంట వేయటానికి. ఎప్పుడో నా చిన్నప్పుడు అయితే వేసామండి, మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అప్పుడైతే వేశారనమాట నాన్నమ్మ వాళ్ళు. తర్వాత ఏంటంటే ఇప్పుడైతే మళ్ళీ మా పిల్లల కోసం అయితే మళ్ళీ భోగి మంట వేయాలి అని చెప్పి అడుగుతున్నారని చెప్పి ఇంకా ఇలా అయితే భోగి మంటలు అయితే ఈ సంవత్సరం అయితే వేసామండి. చక్కగా పొద్దున్నే లేస్తే ఎంత ప్రశాంతంగా అనిపించింది. ఏంటంటే మార్నింగ్ లేట్గా లెగడం అలవాటు అయిపోయింది కదా. ఇంకా మార్నింగ్ తెల్లవారుజామున లేచేసరికి చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. ఇంకా అందరూ కూడా అప్పుడే లేచి భోగి మంటలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా మా ఇంటి ఎదురు వాళ్ళు కూడా అప్పుడే లేచి అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మేము కూడా అయితే లేచి రెడీ చేసుకుంటూ ఉన్నాం. ఫ్లడ్స్ వచ్చినాయి కదండి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు బడ్డీ అయితే మొత్తం అంతా కూడా మునిగిపోయిందనమాట. అది కూడా ఇంకా భోగి మంటల్లో అయితే వేశారండి. ఇంకా మేమన్నీ కూడా నైటే ముగ్గు వేసుకుని రెడీగా పెట్టేసుకున్నాం కదండి. ఇంకా అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఉండటం వల్ల మేమైతే తక్కువ టైంలో అయితే త్వరగా పని కూడా అయిపోయింది. ఇంక ఇలా భోగి మంటలు అయితే వేసుకుని భోగి రోజు మా భోగి మంటతో ఇలా పండుగ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ కాబట్టి అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా. మేమైతే మా ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇంకా ముందుగా ఇలా చక్కగా ముగ్గులు అయితే వేసేసుకుని నైటే అన్నీ తెచ్చేసుకుని ఇలా రెడీగా పెట్టుకుని ఇంకా భోగి మంటలు అయితే వేసామండి. ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడే వేద్దాం అనుకుంటూ ఉంటాం కానీ కుదరట్లేదనమాట. ఈసారి ఇంకా పిల్లలు అయితే బాగా గట్టిగా పట్టుపట్టారండి. మేము కూడా వేయాలని చెప్పి మనం కూడా వేద్దామని చెప్పి ఇంక పిల్లలైతే గట్టిగా పట్టుపట్టడం వల్ల ఇంక మేము కూడా అయితే ఇలా భోగి మంటలు అయితే వేసామండి. తర్వాత ఇంకేంటంటే ఈ రోజుల్లో కిరసనాలు అనేది దొరకడం తక్కువ కదా. ఇంకా చిన్నప్పుడైతే రేషన్ స్టోర్లో అట్లా ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు కిరోసిన్ దొరకడమే కష్టమైపోయింది. ఇంకా అలాగే భోగి మంటలకి కూడా ఒక స్టోరీ ఉంది కదండి. సింపుల్గా చెప్పేస్తాను. భోగి మంటలు వేయడానికి మనకి చాలా పురాణాల్లో చాలా కథలైతే ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఇంకా మనకి బాగుండాలి, ఆ సంవత్సరం మొత్తం అంతా కూడా బాగుండాలి, మనం పాడిన బాధలు కష్టాలన్నీ తొలగిపోవాలి, ఈ సంవత్సరమైనా బాగుండాలి ఈ భోగి మంట వేయడం ద్వారా అని చెప్పి ఇట్లా షార్ట్గా నేనైతే మీకు సింపుల్గా అయితే చెప్పేశాను అనమాట. భోగి మంటలకి ఒక స్టోరీ కూడా ఉందండి. ఎందుకు వేస్తారు భోగి మంటలు, ఎందుకు వేస్తారు అనేది కూడా ఉందన్నమాట. ఇంకా ఇలా మా రోడ్లోనే ఇట్లా అందరం కూడా చక్కగా భోగి మంటలు అయితే వేసుకున్నామండి. ఇంకా మా ఇంటి ఎదురు వాళ్ళు అనమాట, వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం అయితే భోగి మంటలు అయితే వేస్తూ ఉంటారు. ఇంకా మేము కూడా ఈ సంవత్సరం అయితే వేస్తూ ఉన్నామన్నమాట. ఇలా అందరం ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు చక్కగా బయటికి వచ్చి భోగి మంటలు వేస్తూ ఉన్నామండి. ఇంకా భోగిపళ్ళు వీడియో కూడా షేర్ చేస్తానండి, తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. లాస్ట్ ఇయర్ కూడా భోగిపళ్ళు పోసిన వీడియో పెట్టానండి, అది కూడా చూడండి. ఈ ఇయర్ పిల్లలకి భోగిపళ్ళు కూడా పోసామన్నమాట. చిన్నప్పటి నుంచి అంటే మనకి పుట్టిన పిల్లలప్పటి నుంచి 9వ సంవత్సరం లోపు వరకు పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు అయితే పోస్తూ ఉంటారండి. అలా పోయడం వల్ల చాలా మంచిది. అలాగే పిల్లలకి ఇంకా దృష్టి లోపాలు ఏమైనా ఉన్నా పోతాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అందుకోసం అని చెప్పి భోగి రోజున భోగిపళ్ళు పోస్తూ ఉంటారనమాట. ఎక్కువ సాయంత్రం పూటే పోస్తూ ఉంటారండి. ఇంకా సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత భోగిపళ్ళు పోస్తూ ఉంటారనమాట. అందరూ చక్కగా ఇలా భోగి మంటలు అయితే వేసుకుని ముచ్చట్లు అయితే పెట్టుకుంటూ ఉన్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ భోగి మంటలు వేయటం, అలాగే అమ్మ, చెల్లి, ఇంకా నేను, మా పిల్లలతో, మా హస్బెండ్ మేమందరం కూడా కలిపి ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి. తక్కువ అనమాట, ఇలా ఫ్యామిలీ మొత్తం అందరం ఉండి సెలబ్రేట్ చేసుకోవడం తక్కువ అనమాట. ఇంకా ఈ సంవత్సరం అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు వేద్దాము అనుకుంటూ ఉన్నాం కానీ కుదరట్లేదనమాట. కానీ ఖచ్చితంగా ఈసారి మాత్రం మా పిల్లల వల్లే ఈ సంవత్సరం బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి. ఇంకా ఏంటంటే దూరంగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇంకా అప్పుడప్పుడు కొంచెం రాళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా సరే
పక్కన భోగి మంటలు వేసిన వాళ్ళ పిడకల్లో నుంచి ఇట్లా పైకైతే పేలి వస్తూ ఉన్నాయన్నమాట. అందుకని ఎవరి కాళ్ళే దూరంగా అయితే నుంచినైతే నిలబడి చూస్తూ ఉన్నామండి. తర్వాత ఇంకెలా అగ్నిదేవుని చుట్టూ తిరిగి నమస్కారం అయితే చేసుకుంటున్నారనమాట. ఇంకా ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా బాగుండాలని చెప్పి అగ్నిదేవుడికి ఇలా దండం అయితే పెట్టుకుని తిరుగుతూ ఉన్నారండి. మీరు కూడా మీ భోగి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఈ సంవత్సరం చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా ఈ వీడియోతో పాటు భోగిపల్లి వీడియోని కూడా చూడండి. తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇలా భోగి మంటలు వేసిన తర్వాత ఈ భోగి మంటల ద్వారా వచ్చిన వేడి నీళ్ళు మనం పిల్లలకి పోసినా మనం పోసుకున్నా చాలా మంచిదండి. అలాగే నువ్వుల నూనె పెట్టి తలకి ఇలా వేడి నీళ్ళతో స్నానం అయితే చేయాలన్నమాట. ఇంకా అందుకని మేము కూడా అలా వేడి నీళ్ళు అయితే పెట్టామండి మార్నింగ్ అనమాట. భోగి మంటలు వేసిన తర్వాత ఆ భోగి నీళ్ళతో స్నానం అయితే చేసుకుని ఇంట్లో పూజ అయితే చేసుకుని ఇంకా పండుగ అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్